స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నార్తులకు ఆకలి తీర్చేదే అన్నా క్యాంటీన్. పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దివ్యాంగులకు, వితంతువులకు, HIV పాజిటివ్ రోగులకు నిత్యావసర కిట్లు పంపిణీ. గౌతు లచ్చన్న సేవలు నిరూపమానం. పలువురు వ్యక్తులు నివాళి. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు. నిరాశ్రయులతో కలిసి భోజనం చేసిన గన్ని కృష్ణ. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం క్వారీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి క్వారీ సెంటర్ అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రతిరోజు ఆకలితోనో అర్ధాకలితోనో మునగదీసుకుని పడుకోవడం కంటే మించిన విషాదం, అనాగరికత మరొకటి లేదన్నారు. ప్రజల క్షుద్బాధను తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నినాదమని, అందుకే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఎన్టీఆర్ పేద ప్రజలే నాకు దేవుళ్ళు, వారికి ఇంత నైవేద్యం పెట్టడమే నా విధి విధానమని తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పారని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 43% మంది పేదలు ఉన్నారని, అందులో గ్రామీణ ప్రాంత పేదరికం దాదాపు 50% దాటి ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలిపాయి. ఆ నేపథ్యంలోనే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పేద కుటుంబానికి నెలకు 25 కిలోల బియ్యాన్ని కిలో ₹2 అందించే పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అన్నా క్యాంటీన్ల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు మోయలేని భారం పడుతుందని మరోసారి ఆలోచనలు చేయాలని ఓ ఉన్నతాధికారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా, పేదవాడికి పట్టెడన్నం పెట్టలేనప్పుడు ప్రభుత్వం దేనికండి, రాజకీయాలు దేనికి, ఎంత భారమైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను అని చంద్రబాబు అన్నారని తెలిపారు. పేదల పెన్నిధి అయిన ఎన్టీఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలిని తీర్చడానికి ₹5 స్వల్ప ధరతో భోజనం అందించే అన్నా క్యాంటీన్లను 5 ఏళ్ల తర్వాత పునః ప్రారంభించడం ఆహ్వానించదగిందన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన రాజకీయ విధానమని చాటి చెప్పిన చంద్రబాబు నిర్ణయం అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలన, అతని ప్రభుత్వం, పార్టీ కూలిపోయిందన్నారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగంపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేశారు జగన్ అని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు మూసేసి అన్న ఆకలి కడుపుపై కొట్టాడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో ₹10 ఇచ్చి దొడ్డిదారిన ప్రజలపై పన్నుల భారాలు మోపి ₹100 లాక్కున్నారని విమర్శించారు. జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు 3 అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కష్టజీవులు, పేద వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 వేళల్లో అన్నా క్యాంటీన్లో ₹15కే భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. టోకెన్లు జారీ చేసి తదుపరి ఆ మేరకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మనం రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్స్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా మనం 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రిలో 3, వన్ ఇన్ నిడదవోలు, ఎనదర్ వన్ ఈజ్ కొవ్వూరు. పేదలందరికీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు
పట్టణాలకి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి భోజనం దొరకక ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ పేదలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రూపొందించబడింది. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్, లంచ్ సర్వ్ చేస్తున్నాము. 5 రూపాయలకే చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా పెట్టేటట్టుగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. రాజమహేంద్రం సిటీలో ఏదైతే గత ప్రభుత్వం అన్యాయంగా తీసివేసిన అన్నా క్యాంటీన్లు, మూసివేయబడిన అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా పునఃప్రారంభించడం జరిగింది. 3 అన్నా క్యాంటీన్లు కూడా అధికారులతోటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక పండుగ కింద ప్రారంభించుకుంటా ఉన్నాం. మొదటి రోజు కింద ఈ బ్రేక్ఫాస్ట్ 3 కౌంటర్లో కూడా గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు నేను ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజుకు గాను ఆయన స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతిరోజు కూడా ప్రజలందరినీ దీంట్లో భాగ్యస్వాములు అవ్వమంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వాములు అయినట్లయితే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం అనేది మా చిత్తశుద్ధికి ఇదే ఒక నినాదం. కానీ మీరు కూడా భాగ్యస్వాములు అయినట్లయితే మరింతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము చెప్తా ఉన్నాం, ఈ అన్నా క్యాంటీన్ అన్నదాన్ని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూసేశారు, ఏ కారణంతో మూసేశారు, అవినీతి అన్నారు ఎక్కడ జరిగింది? ఈ 5 సంవత్సరాలు మీరు నిరుపయోగంగా అన్న క్యాంటీన్లు వదిలేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకి ఇది వేదిక అవ్వలేదా? పేదవాడికి 3 పూట్ల ఆకలి, ఎంత ఆకలితో ఉన్నవాడికి లేకపోతే ఆకలి తెలిసిన వాడికి ఆ విలువ తెలుస్తుంది. మీకు తెలియక, పేదవాడి ఒక ఆకలి తెలియక, భవన కార్మికుడు ఒక ఆకలి తెలియక, దిగువ మధ్యతరగతి వాడి బాధ తెలియక మీరు వదిలేశారు అన్నా క్యాంటీన్. ఈరోజు చూడండి, సంబరాలు చేసుకుంటామంటున్నారు. ఇప్పుడే పెద్దవాడు అంటా ఉంది సుఖీభావ, మీ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ సుఖీభావ అని. ఎందుకంటే ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఎంత నాణ్యమైన భోజనం పెడతా ఉన్నారు. 3 పూరీలు, 2 ఇడ్లీ, చట్నీ, సాంబారు. దీనికన్నా ఏం కావాలి? ఓ మనిషికి కడుపు నిండా భోజనం పెట్టి, అది నాణ్యమైన భోజనం పెట్టి 3 పూట్ల 15 రూపాయలకి, నెలకి 450 రూపాయలకి ఒక పేదవాడు ఆకలి తీర్చడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమికి అది చేస్తూ ఉన్నాం. భారం అని తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి భారం అని చెప్పి అధికారులు చెప్పినా పేదవాడి ఆకలి తీర్చలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా 3 సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. అదనంగా ఇంకొక 2 సెంటర్స్ కూడా అడిగి ఉన్నాం నారాయణ గారికి. ఎందుకంటే రాజమండ్రి సిటీ ఒక హబ్, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, లేకపోతే భవన కార్మికులు కానీ అందరూ కూడా రాజమండ్రికి వస్తారు ఏదో పనికి. వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనం చేసినట్లయితే వారికి ఏ కష్టం లేకుండా మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించని ఇప్పుడు 3 సెంటర్లకి అదనంగా ఇంకో 2 సెంటర్స్ కూడా నారాయణ గారిని, గౌరవ మంత్రి గారిని అడిగాం. శాంక్షన్ చేశారు. 2 నెలల్లో వాటిని కూడా ఓపెన్ చేసి 6,000 మందికి రాజమండ్రి సిటీలో ప్రతిరోజు 365 రోజులు 5 సంవత్సరాలు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటున్నామని ప్రజలందరికీ తెలియజేయాలి. ఈరోజు పేదవాడి ఆకలి తీర్చే రోజు, ఇది పేదల పండగ, ఇది పేదల ప్రభుత్వం. గతంలో ఇదే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రన్ చేస్తే ఈ యొక్క వైసీపీ పాలనలో విధ్వంసాన్ని సృష్టించి అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూసేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజుని పేదలందరికీ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఆకలి తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అనేది అద్భుతమైన నిర్ణయం. ఇది పేదల కోసమే ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నెరవేరడం కోసం ఉచిత ఇసుక ఇస్తున్నారు. మహిళలందరూ కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి విషయంలోనే కూడా ప్రజలకు ఏది అవసరమో, పేదలకు ముఖ్యంగా ఏది అవసరమో దాన్ని మాత్రం ఏర్పాటు చేయడంలో మంచి ప్రణాళికతో ముందుకు వస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు హాస్పిటల్ దగ్గర కూడా పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. పేదలందరూ వైద్యం కోసం వచ్చే హాస్పిటల్లో అక్కడికి వచ్చే బంధువులు కానీ, వాళ్ళ యొక్క అటెండర్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చేది పూర్తిగా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే, అలాంటి చోట మనం అన్నా క్యాంటీన్ పెట్టాము అనంటే ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇక్కడ క్యాంటీన్ పెట్టారు. అదేవిధంగా క్వారీ మార్కెట్లో
కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం, ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెట్టినటువంటి 100 క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆకలి తీర్చుకుంటూ పోతాం. రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని గుర్తించి ముందుగానే పేదల సమస్య తీర్చే విధంగా ఈ ఎన్డీఏ కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాజమహేంద్రవరం టౌన్లో 3 చోట్లలో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు క్వరీ మార్కెట్లో ఓపెన్ చేసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ ముందు అన్నా కల్లాం కేంద్రం కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 3 క్యాంటీన్లో కూడా ఫుడ్ తింటే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. 5 రూపాయలు మాత్రమే ఫుడ్ ఇస్తున్నారు. టోకన్ సిస్టమ్ పక్కగా పెట్టారు. టోకన్ తీసుకొని ఫుడ్ తిని హ్యాండ్ వాష్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. మేము చాలా వరకు డొనేషన్ కూడా రిసీవ్ చేస్తున్నాము. అది కూడా ఆఫీషియల్ అకౌంట్కి వేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో కూడా 5 క్యాంటీన్స్ ఓపెన్ చేసాము. ఇది 3 కాకుండా ఒకటి కొవ్వూరులో, ఇంకొకటి నిదావులలో కూడా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. డైలీ ప్రతిరోజు పొద్దున 7:30కి ఇక్కడ ఫుడ్ వస్తుంది. టిఫిన్కి కూడా మెనూ సెంట్రలైజ్గా డిసైడ్ చేయడం జరిగింది. ఆ మెనూ పరంగా డైలీ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలూరు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు క్రమశిక్షణ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. విద్య పరంగా మీరు ఏ రంగంలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలను చాలా అవసరమని, 10 మందితో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం, సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడం విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు. పేద విద్యార్థి విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వలన మంచి నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. రాజకీయాలే కాకుండా ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని సూచించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుందని భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, డివిఈఓ జేవీఎస్ సుబ్రహ్మణ్యం, సమగ్ర సర్వశిక్ష అభియాన్ డిఈ ఎస్ శ్రీనివాస్, ఎంఈఓ కేఎన్వి గురుమూర్తి, కాలేజీ ప్రిన్సిపల్ బి మేరీ సుజాత, నాయకులు రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే విడిగా బాలురు, విడిగా బాలికలు అనే కంటే కూడా కో ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిది అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అప్పుడే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలకు ఎక్కువ మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఎక్కువ మార్కు వచ్చిందంటే పోటీ పడి మళ్ళీ బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలను నేను చూశాను. సరే, ఏదైనప్పటికీ కూడా 500 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ కళాశాల మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. ఇది చాలా కీలకమైనటువంటి దశ, కీలకమైనటువంటి మజిలీ. మీకు అటు డిగ్రీలోకి వెళ్ళటానికి, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళటానికి, ఇటు అయిపోయినటువంటి 10th క్లాస్కి మధ్యలో ఉన్నటువంటి ఒక కౌమార దశ ఇది. ఈ దశలో మీ యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని తెలుసుకోవడానికి ఇంకా మీ పరిణితి సరిపోనటువంటి ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది, మీరు చదువు మీద దృష్టి పెట్టండి. దానికంటే ముందు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం కోసం దృష్టి పెట్టండి. ఎందువల్లనంటే మనం ఒక మాదిరి బాగా చదువుకున్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, లేకపోతే మీ దగ్గర ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా జీవితంలో పైకి రాగలుగుతారు. అదే మీరు ఎంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేరు. అందువల్ల నేను మనవి చేస్తున్నది మీకు ఏంటంటే, ఒక పక్కన చదువుని దృష్టిలో పెట్టండి, మరో పక్కన మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయండి. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్స్ కానీ,
లేకపోతే ఏదైనా మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని ఇతరులతో పంచుకునే విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేటువంటి అంశం కానీ వీటి మీద దృష్టి పెట్టండి. స్వాతంత్ర సమరయోధుడిగా దేశ అభివృద్ధికి ఊతం అందించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో ఉద్యమాలు చేసి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడిన సర్దార్ గౌతు లచ్చన్న చిరస్మరణీయులని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద గల లచ్చన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన ప్రజా పోరాటాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గౌడ శెట్టిబలిజ శ్రీశైన యాత ఈడిగ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మార్గని నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, బెజవాడ రంగ, ముప్పాల సుబ్బారావు, అనసూరి పద్మలత, నరవ గోపాలకృష్ణ, ఆ సంఘ అధ్యక్షులు రెడ్డి రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, సంఘం సభ్యులు పిన్నింటి ఏకబాబు, గెద్దాడ హరిబాబు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, బుడ్డిగ రాధాకృష్ణ, టేకుమూడి బద్రీనాథ్ బాబు, బొల్ల శ్రీనివాస్, శీలం గోవింద్, గుత్తుల రామచంద్రరావు, ముసిలి వెంకటేశ్వరరావు, వంక మల్లిబాబు, కొప్పిశెట్టి శ్రీనివాస్, కడియాల వరబాబు తదితరులు పాల్గొని లచ్చన్నకు నివాళులర్పించారు. కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాసు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఘనికృష్ణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, సత్యం బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు బహుశా నాకు తెలిసి సర్దార్ అన్న బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి వచ్చింది కాదు. 1930లోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కుల వృత్తులపైన ఆధారపడిన వారికి న్యాయం చేయమని. ఈరోజు వారి కుటుంబంతో విడదీయని బంధం మా కుటుంబానికి. సర్దార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు, ఈరోజు అక్క గౌతు శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. వారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోనే పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. వారి ఈ రోజున ఎంతోమందికి ఆదర్శప్రాయులు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వారు ఎన్నడూ ఉండరు. కులానికి సంబంధం కాని వారు వీళ్ళు, ప్రజలకి సంబంధించిన వారు. వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నాలాంటి రాజకీయంగా కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న వారు అనేక మందికి వీరందరూ కూడా ఆదర్శప్రాయాలు. తప్పకుండా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా అందరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కూడా పాటుపడాలి. మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి నివాళులు అర్పించడం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అది ఆయన గొప్పతనం. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, వైసీపీ పార్టీ వారు ఉన్నారు, జనసేన పార్టీ వారు ఉన్నారు. ఇలా అనేకమైన పార్టీ వారు అందరూ కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం. రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని సాధించగలిగితే అదే జీవితానికి ఒక అర్థం అన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్లో ఉన్నటువంటి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి విగ్రహం దగ్గర 115వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన వారసులుగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రజల చేత సర్దారుగా కీర్తించబడినటువంటి ఏకైక తెలుగువాడు మన శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతుల మన్ననలు పొందినటువంటి రైతు బాంధవుడుగా, అలాగే గీత కులాల ఐక్యత కోసం కృషి చేసి గీత కులాల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసి గీత కులాలందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారినటువంటి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే
వారికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి ఘన నివాళి అని చెప్పేసి మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేసుకుంటున్నాం. కారాగారంలో ఈ గీత కార్మికుల విషయంలో ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ రాజమహేంద్రవరం నగరంలో ఆయన కారాగార శిక్ష అనుభవించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర అసెంబ్లీలో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ఒక అవిశ్వాస తీర్మానం ఈ రోజు వరకు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ కూడా ఆమోదింపు చేసుకోలేదు. కానీ గౌతులచ్చన్న గారు కళ్ళును నిషేధించాలనే ఒక ఉద్దేశంతో ఆనాటి ప్రకాశం పంతులు గారి యొక్క ప్రభుత్వం కళ్ళును నిషేధిస్తే దాన్ని ఎదుర్కొని ఒకే ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించుకున్న మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. వారి ఆశయ సాధనకి వారి స్ఫూర్తికి మేమెప్పుడూ కూడా కంకణబద్దులై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈవేళ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్న వెనకబడిన కులాలకి ఒక దేవుడు. మరి అదేవిధంగా మద్యాన్ని నిషేధించేటప్పుడు కన్నును కూడా నిషేధించారు. ఈ కులంలోని గౌడ శెట్టిపల్లి ఈడిగా శ్రీస్తైన కులాల్లోనే ఎక్కువ కూడా గీత కార్మికులే ఎక్కువ. అది కుల వృత్తి. దీన్ని మద్యంతో పాటు కళ్ళును నిషేధించేటప్పుడు ఎందుకు మీరు ఎలా చేశారు, ఇది మంచి ఆరోగ్యమైన పదార్థాన్ని అని చెప్పేసి వాళ్ళతో వాదిస్తే వాళ్ళ వినలేదు. గవర్నమెంటే దిగొచ్చి అన్న లక్షన్న నీ డిమాండ్ చేయడాన్ని అడిగితే లక్షలాది కుటుంబాన్ని మా కులాలను ఈదిని పాడేశారు మా కుటుంబాలని. దాన్ని తిరిగి ఇస్తేనే నేను ఏదన్నా ఈ ఉద్యమాలను సాధిస్తానని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబడితే తిరిగి మళ్ళీ కూడా కళ్ళుని ఇచ్చి తిరిగి తీసుకొచ్చిన లక్షలాది మందికి అన్నం పెట్టిన మహానుభావుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతోత్సవానికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మరి వారు చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ వచ్చారు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజు స్వాతంత్ర సమరయోధులకి జాతి ఉండేది కాదు, కులం ఉండేది కాదు, మతం ఉండేది కాదు, కేవలం దేశభక్తి ఒక్కటే. అందుకే ఈరోజు అన్ని పార్టీల వారు వచ్చి వారికి ఇక్కడ జోహార్ అని చెప్పడం జరుగుతుంది. వారిని ఆదర్శంగా తీసుకుని ఒక పరిణతి కలిగిన రాజకీయాలు ఆయన స్వాతంత్ర సమరయోధులు అయినప్పటికీ తర్వాత కాలంలో రాజకీయాలకు వచ్చి ఎంతోమందికి సేవ చేశారు. ఆ రాజకీయాలు పరిణత కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి, అలాగే విగ్రహాలు అనేవి కులపరంగా కాదు, ఒక అన్నిటికీ అతీతంగా ఒక దేశభక్తులకి స్వాతంత్ర సమరయోధులకి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. పాటు అన్ని కులాల నాయకులు వచ్చారు. ఎందుకంటే గౌతులచ్చన్న ఒక జాతికి చెందినవాడు కాదు, అందరికీ సంబంధించిన వ్యక్తిగా మనం పరిగణించాలి. స్వాతంత్ర సమరయోధుడు, మంచి స్నేహపాత్రుడు. నాకు ఆయన చివరి క్షణంలో నేను ఆయన చూడడం జరిగింది. ఎలాగంటే ఎర్రనాయుడు గారికి ఆయనకి మంచి స్నేహం ఉంది. ఎర్రనాయుడు గారు ఆ గౌతులచ్చన్న ఆసుపత్రిలో ఉన్నాడు, చూద్దాం పదంటే అక్కడికి వెళ్ళేటప్పటికి చచ్చిపోతారు గంటలో అని అన్నారు. కానీ ఈయన వెంటనే వెళ్ళి పైకి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత లచ్చనా అని అంటే కళ్ళు తెరిచి ఎర్రనా అన్నాడు. మళ్ళీ బతికేసేయండి 15 రోజులు అన్నారు. అంటే వాళ్ళ అనుబంధం అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో కూడా కింజరపోళ్ళ కుటుంబం ఉంది. అందుకనే మంచి స్నేహపాత్రులు అన్నారు. అలా అటువంటి నాయకుడి గురించి మనం స్మరించుకోవాలి. ఈరోజు గౌతులచ్చన్న గారి యొక్క 115వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మన రెడ్డి మణి గారు, రెడ్డి రాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు. మరి గౌతులచ్చన్న గారు అనే ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన ఈవేళ బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా గౌడ చెట్టుపల్లి ఈ కులాల వారికి సర్దార్ గౌతులచ్చన్న గారి 115వ జయంతోత్సవ కార్యక్రమాల్లో
మరి నిజంగా రాజమండ్రి పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఊరిలో ప్రజలందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎందుచేతనంటే ఆ మహానుభావుడు చిన్న వయసులో విద్యార్థి దశ నుంచే గాంధీ గారి పిలుపుని అందుకొని స్వతంత్రోద్యమంలోకి వచ్చినటువంటి ఒక నిప్పు కణిక ఆయన నడిపినటువంటి ఉద్యమాలు చెప్పాలని అంటే ఎన్నో ఉద్యమాలు నడిపాడు ఆయన మద్రాసీలతో కలిసి ఉన్నప్పుడు మనం మద్రాసీలు ఏంటి మన ఆంధ్రలో అని చెప్పి మద్రాసు నుంచి ఆంధ్రాన్ని ఎడగొట్టేటప్పుడు ఆయన నడిపిన ఉద్యమాలు కానీ, స్వతంత్రోద్యమంలో గాంధీ గారి ఆ పిలుపుని అందుకొని చేసిన ఉద్యమాలు కానీ, అనేక గొప్ప ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈ దేశంలో ఏదైనా సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉన్నదంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉంది, రెండు సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఉంది. అటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు వెనుకబడిన తరగతుల యొక్క హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం అనునిత్యం పోరాడినటువంటి పోరాట యోధుడు. ఈ రోజున ఆయన వర్ధంతిలో లేకుంటే జయంతిలో జరుపుకున్నా అంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. ఆయన లక్ష్యాలను, ఆయన ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే ఆయన ఉద్యమం చేశాడో, నిరంతరం పోరాటం చేశాడో, ఆ పోరాట పటిమ లేకపోతే గౌతు లచ్చన్న గారిని, సర్దార్ గౌతు లచ్చన్న గారిని మరణం చేసుకునే నైతిక హక్కు కోల్పోతారు. కాబట్టి ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు వెళ్ళటమే ఆయనకి నిజమైన ఇవ్వాలి. ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఒక మహామనిషి. ధవళేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గాలి సుబ్బరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాలి గోవిందరాజ్ వర్క్ షాప్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గాలి సుబ్బరాజ్ గారి పుట్టినరోజు ఈ రోజు కావడం మరొక విశేషమని అన్నారు. అలాగే గాలి సుబ్బరాజ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, HIV పాజిటివ్ పేషెంట్స్ ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందజేయడం అభినందనీయమని అన్నారు. బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా జాతీయ గీతం, కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఎందరో త్యాగదనుల పోరాటమే ఈ స్వతంత్రం వచ్చిందని, ప్రతి ఒక్కరూ మన దేశాన్ని గౌరవించాలని అన్నారు. బుచ్చి చౌదరి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాలి సుబ్బరాజు, శ్రీమతి కమల, గాలి గోవిందరావు, గాలి హేమంత్, గాలి ప్రమీల, డాక్టర్ సింధు, సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావెటి సుదర్శన్, వాసిరెడ్డి రాంబాబు, దైవజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దాన్ని పురస్కరించుకొని గాలి సుబ్బరాజు గారు ఫౌండేషన్ తరఫున ప్రతి యాన్యువల్కి కూడా సంవత్సరం అనేక సార్లు పేద ప్రజలకి, వికలాంగులు చేసే సహాయ కార్యక్రమాలు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు. ఆయన పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు. ఏదైనా చాలామంది సంపాదిస్తారు, కానీ ఆ సంపాదన సమాజానికి ఉపయోగించే వాళ్ళు తక్కువ. గాలి గోవిందరావు గారి కుటుంబ సభ్యులైన సుబ్బరాజు గారు కానీ, వారి బిడ్డలు కానీ అందరూ కూడా ఈ ప్రభు సేవతోటి పాటు ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవలో నిమగ్నమైన వారికి అభినందనలు. ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసే వారికి సహాయ సహకారాలు అందిద్దాం. ఇవాళ వృద్ధులకి, వికలాంగులకి
మనం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే సహాయం కాదు, మానవత్వంతో మానవత్వం పరిణమించేలాగా వారికి సహాయ సహకారాలు అందించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలని విశ్వసిస్తూ వాళ్ళ సుబ్బరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం పట్ల పేదల్లో ఆనందం పెల్లుబిక్కుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు ప్రారంభమైన అన్న క్యాంటీన్ను మధ్యాహ్న భోజన సమయంలో గని కృష్ణ సందర్శించారు. పేదలకు, నిరాశ్రయులకు, బాటసారులకు ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో తొలి రోజు ఏ విధంగా భోజనాన్ని అందిస్తున్నారో చూసి ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన కూడా నిరాశ్రయులతో కలిసి భోజనం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారనడానికి అన్న క్యాంటీన్ల ప్రారంభమే ఒక నిదర్శనమని అన్నారు. చాలా రుచికరంగా, నాణ్యంగా భోజనం ఉందని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ఆశయాన్ని అలవర్చుకోవాలనే లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొడుతూ అన్న క్యాంటీన్లను మూసివేయడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరుస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించి నిరాశ్రయులు, పేదలు, బాటసారుల ఆకలిని తీరుస్తున్నారని కొనియాడారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మరెవరైనా వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలను పురస్కరించుకొని పేదలకు పట్టెడన్నం పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే విరాళాలుగా అన్న క్యాంటీన్లకు అందించవచ్చునని సూచించారు. ఈరోజు మార్ని ఈశ్వరి అనే బాలిక తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం నిమిత్తం విరాళం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, సంసాని ప్రసాద్, హరి బెనర్జీ, షేక్ మదీనా, అజ్రపు రమేష్, కవులూరి వెంకట్రావు, మోతా నాగమణి తదితరులు పాల్గొన్నారు. టీ నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీ నగర్ రెసిడెన్షియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరటిపళ్ళ మార్కెట్, సరస్వతి ఘాట్ ప్రక్కన మరియు టీ నగర్లో రాజమహేంద్రవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని బోరగడ్డ మురళి ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి సెక్రటరీ గాంధీ మాస్టర్ గునిశెట్టి విజయ్ కిరణ్,
ఎంవి ధర్మారెడ్డి, బిఎస్ఎన్ మూర్తి, కృష్ణప్రసాద్ రెడ్డి పుష్పమాలలు సమర్పించారు. మానవతా సంస్థ ఉచిత ఆహార పథకాన్ని నిమ్మలపూడి గోవింద్, గోకుల మురళి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్షయ ఫౌండేషన్ ఇన్ఛార్జెస్ స్వామి, శ్రీమతి లక్ష్మి, రాజ్యలక్ష్మి, అప్పారావు మాస్టర్, శ్రీనివాస్, బిటి రామారావు మొదలగు తదితరులు పాల్గొన్నారు. అందరూ భారతమాతకి హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకున్నారు. స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మానవతా బృందానికి, మన వార్డు పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. స్వాతంత్ర విలువ మనందరం చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి, పిల్లలు ఉండే వాళ్ళు తెలిసేది, మనం విన్నాం కాబట్టి మనం పెద్దగా చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ ఉక్రెయిన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మనం ఒకసారి చూస్తే మనం ఎంత ఫ్రీగా ఉన్నామో తెలుస్తుందండి. ప్రజల మీద బాంబులు ఎప్పుడు పడతాయో, ఎప్పుడు చనిపోతారో ముక్కు పసలాని పిల్లల మీద హాస్పిటల్లో కూడా బాంబులు వేసి ఒక దేశం మీద ఒక ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. అటువంటి ఆధిపత్యాలన్నీ ఓడించి మనం ఈ రోజున ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే దానికి కారణం మనకు లభించిన స్వాతంత్ర దినోత్సవం, ఆ స్వేచ్ఛ బలాలు మనం అనుభవిస్తున్నాం. దానికి కృషి చేసిన మన మహనీయులు, మన స్వాతంత్ర సమర అందరూ కూడా పేరు పేరున వారికి మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అలాగే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ అందరూ కూడా కృషి చేశారు. వారి కృషి ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి దాన్ని కాపాడుకుని మనంతా కూడా శాంతి సౌఖ్యాలతో ఉండాలని, ముఖ్యంగా మానవతా చేస్తున్న సేవలు ఎప్పుడూ మురళీ గారితో డిస్కస్ చేస్తూ ఉంటాం. చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ 78 సంవత్సరాల్లో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో మన దేశం చాలా చక్కటి అభివృద్ధిని సాధించింది. మరి ఈరోజు మన ప్రధానమంత్రి వర్యులు వికసిత భారత్, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు వికసిత ఆంధ్రప్రదేశ్ అని తలపెట్టి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా, దిగ్విజయంగా జరగాలి అని అంటే కనుక ప్రతి పౌరుని యొక్క పాత్ర ఉండాలి. మన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ, మన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, సమాజ సేవలో కూడా మనం అందరం కూడా పాత్రులై సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కరించడంలోనూ, సమాజ అభివృద్ధిలోనూ కూడాను ప్రతి ఒక్క పౌరుడి పాత్ర ఉండాలని చెప్పేసి, అలాగే ఆ వికసిత భారత్ను సాధించాలి అని అంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి, శ్రమించి, మంచి తత్వంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా, అప్పుడే మనం వికసిత భారత్ని సాధించగలమని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అసలు మన ఊరికి రావడం, ఇక్కడే ఆఫీసులు ఓపెన్ చేసి ఇంకా సేవా దృక్పథాన్ని ప్రజలకు వారు చేస్తూ ప్రజలకు కూడా ఆ సేవా దృక్పథంలో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి అక్షయ ఫౌండేషన్ వారికి కూడా ఈ సంస్థ తరఫున, ఈ సభ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి గోవింద్ గారు చెప్పారు. మేము ఈ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మానవతా ఉచిత ఆహార పథకం అని ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలని, అంటే మనం ఫారెన్లో వినుంటాం సస్పెండెడ్ మీల్స్ అని ఉంటుంది. సస్పెండెడ్ మీల్స్ అంటే మనం తిన్నాక మన బిల్లుతో పాటు ఇంకో 2-3 మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. అది లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరైతే ఆహారానికి అల్లాడుతూ ఉంటారో, ఆహారం కావాలి అంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఆర్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సస్పెండెడ్ మీల్స్ అంటే మనం కొన్ని చోట్ల సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముందే. విద్య, వైద్యం, ఆహారం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవండి. ఆరోగ్యం మెయిన్. ఈ ఆరోగ్యంతో ఏంటంటే చాలామంది పేద ప్రజలు ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా సరే ఇంకా ఆరోగ్య విషయంలోనే చాలా వెనుకబడే ఉంటుంది. దాని గురించి ఏంటంటే ఎప్పుడు కూడా మాకు రోజు మనం మానవత అనేటప్పటికీ మాకు అక్కడికి రోజు మానవతా సభ్యులతోనే మనకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రోజు ఏదో విధంగా డబ్బు లేదు అనుకుంటే మా హాస్పిటల్కి వచ్చేస్తుంటారు. వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకొని మనం వైద్యం చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మన సభ్యులు కొంతమంది అలా మెహర్బాబీ గారు అనేటి అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు చెప్పండి అంటుంటారు. కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా, ఆ సేవ అంతా కూడా మేమే చేయడం జరుగుతుంది. అందుకే నా తలకు మించింది అయితే మాత్రం మిమ్మల్ని సహాయం కోరుతాను. 3వ వార్డు సుబ్బారావుపేటలో సెటిల్మెంట్స్ సాధికార కమిటీ అధికార ప్రతినిధి కొడుపుడి సత్యబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అప్పారావు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, అహ్మద్ ఉనేసా, సాయిలక్ష్మి, వారాల కృష్ణవేణి, బెజవాడ రమేష్, బొమ్మనమైన అంజి, బెజవాడ నరసింహులు, బోయిన రాము, వారాల అయ్యప్ప, బెజవాడ రమాదేవి, వారాల పుల్లమ్మ, బోయిన శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय हिंदू आंध्र प्रदेश के जय हिंदू आंध्र प्रदेश के మూడో డివిజన్ సుబ్బారావుపేట రామాలయం నందు 78వ సంవత్సర దినోత్సవ కాంక్షలు జెండా ఆవిష్కరించడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి చేతుల మీదుగా. అలాగే ప్రతి సంవత్సరం లాగే జెండా ఆవిష్కరణ అనంతరం మా అధినాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేసి 3వ వార్డులో అందరికి కూడా చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరిపించుకుని ఇక్కడ కూడా చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి కేక్ కట్ చేయడం ఒకటైతే, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గారు, స్థానిక నాయకురాలు అహ్మద్ ఉనేసా గారు, కొండపల్లి శ్రీదేవి గారు, భువనేశ్వరి గారు, సాయిలక్ష్మి గారు, నాగమణి గారు, దొంగ నాగమణి గారు, ఇలా వీళ్ళందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ వినియోగం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిరెడ్డి అప్పారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇంత బాగా తెలియజేస్తూ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. స్వర్గీయ సర్దార్ గౌతుల చిన్న జయంతి వై జంక్షన్ రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ గౌడ శెట్టిపలిస యువజన సంఘం సభ్యులు కుడుపుడి మురళి, టేకుముడి బద్రీనాథ్, పీతాని రాసు, కడలి చిన్ని, సాగి గంగాధర్ పాల్గొని జోహార్లు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మోడీ విధానాలపై ప్రశ్నించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం, సిపిఐ కార్యాలయం
అపరాల సెక్షన్ కార్యాలయం, మల్లయ్యపేట భవన నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర సెంటర్లలో పతాక ఆవిష్కరణలు చేశారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అపరాల సెక్షన్లో జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ 2000 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ తెల్లదొరలు దేశాన్ని వదిలిపోవాలని, భారతీయులు విజయమో వీర స్వర్గమో అంటూ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను, బాధలను అనుభవించి లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి నిలిచారని మధు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత స్వేచ్ఛా సమానత్వాన్ని, కార్మికుల ఐక్యత, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. దేశ ప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరోగమనంగా వెళ్తుంది. దేశంలో ప్రశ్నించే వారిపై అనేక అక్రమ కుట్ర కేసులు కూడా బనాయిస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఉన్న సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటియుసి నగర సమితి ఉమ్మడిగా జాయింట్ ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు, ర్యాలీలు చేస్తున్నాము. ఎప్పటికైనా మోడీ విద్యార్థి, రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిటీఆర్ఐ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అజ్రపు వాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక సిటీఆర్ఐ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆటో స్టాండ్ సభ్యులు అజ్రపు బృందం సమక్షంలో కేక్ని కట్ చేసి అందజేశారు. ఈ సందర్భంగా అజ్రపు వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాను ఆవిష్కరించే భాగ్యం తనకు కలిగినందుకు స్వాతంత్ర సమరయోధులకు, జాతీయ అమరవీరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు భారత ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ పండగలా జరుపుకునే ఈ స్వతంత్రాన్ని 78వ స్వతంత్ర దినోత్సవం ఇక్కడ సిటీఆర్ ఆటో స్టాండ్లో ఆటో యూనియన్ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేను జెండా ఆవిష్కరణ చేయించినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అన్నార్తులకు ఆకలి తీర్చేదే అన్నా క్యాంటీన్. పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దివ్యాంగులకు, వితంతువులకు, HIV పాజిటివ్ రోగులకు నిత్యావసర కిట్లు పంపిణీ. గౌతు లచ్చన్న సేవలు నిరూపమానం. పలువురు వ్యక్తులు నివాళి. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు. నిరాశ్రయులతో కలిసి భోజనం చేసిన గన్ని కృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.